ఉంటున్న సమయంలో మాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాంత్రికుడైతే ఇంటి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమైందమ్మా అన్నాడు. నేను చెప్పనన్నప్పుడు కాసేపటికి ఇంట్లో ఆ తేడా ఉంది ఈ తేడా ఉందని చెప్పి తర్వాత అన్నాడు, నీకు చేతబడి చేశారు, ప్రవాహం బాగా ఉంది నీలో, మేము పూజ చేస్తాము, చేతబడి శక్తులు నుండి నిన్ను విడిపించేస్తాము, కానీ నిన్ను చేతబడి చేసేటప్పుడు నిన్ను చీపురు కట్టలు ఎట్టుకొని కొడతావు, నువ్వు పడాలి మీకు కొట్టినప్పుడు అని అన్నారు. మా వారైతే తగ్గుద్దేమని ఆశకలి చేయని పూజ లేదు, వేసుకొని తాడు లేదు, ఎల్లని గుడి లేదు, నా పరిస్థితి ఏంటి? మీకు నా వందనాలు. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. కూడి వచ్చిన విశ్వాసులకు అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము పద్మశాలీలు. మా తల్లిదండ్రులు బాగా విగ్రహారాధన చేసేవాళ్ళు. మేము కూడా అదే విగ్రహారాధనలో ఉండిపోయాము. నా పేరైతే సత్యవతి, మా వారి పేరైతే సుబ్బారావు. నాకు 3 పిల్లలు, ఒక బాబు 2 పాపలు. పిల్లలిద్దరు చిన్నోళ్ళు, బాబు కూడా చిన్నోడు. మేము బాగా విగ్రహాలను చేస్తున్న సమయంలో మేము ఈ పెడనొచ్చేసాం. మాదైతే సలపిల్లి గ్రామం. ఈ పెడనొచ్చేసాం. పెడనొచ్చినప్పుడు మాకు ఇక్కడంటూ ఏ స్థలము ఏమీ లేదు. అద్దెకున్నాము. అద్దెకున్న పరిస్థితిలో కొంతమంది స్థలాలు అమ్ముతుంటే కొనుక్కోండి అని చెప్పినప్పుడు మేము స్థలం కొనుక్కొని ఒక ఇల్లు వేసాము. మా మామగారు అత్తగారు అందరూ ఉండేవాళ్ళు. కానీ అనుకోని సమయంలో ఒకసారి మా మామగారు పోయాడు. అప్పటికి 2 ఇళ్ళు కట్టి 3 ఇళ్ళు కూడా ప్రారంభించినప్పుడు ఇక 3వ ఇల్లు వేయకూడదు అని అందరూ అన్నారు. ప్లాన్ వేసాక మా మామగారు పోయాడు. ఆ ఇల్లు కట్టకూడదు ఆపేయమని చెప్పినప్పుడు మేము ఆ ఇల్లు అయితే ఆపేసాము. తర్వాత మా ఆడబిడ్డ పెళ్ళి వచ్చినప్పుడు పెళ్లి చేసాము. అన్నీ అయిపోయినాయి. తర్వాత 4 ఇళ్ళు డాబాకి ప్లాన్ చేసాము. ఆ ఇల్లు సగం కట్టగానే ఇల్లు ఆగిపోయింది ఏంటని అలాగే ఊరుకున్నాము. సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక ఆయన అన్నాడు, డాబాకు పెట్టుకోండి అమ్మా, ఇల్లు అయిపోద్ది, డాబా వద్దని చెప్పినప్పుడు అలా చేసినప్పుడు డాబాకు పెట్టినప్పుడు 4 గదుల స్లాబ్తో డాబా అయ్యింది. అవగానే కొంత సమయానికి కొన్ని అప్పుల పాలు అయిపోయాము. అప్పుల పని అయిపోయినప్పుడు మా వారు టాపీ మేస్త్రి పని చేస్తూ ఉంటారు. కొన్నిసార్లకి పనికి వెళ్తున్నప్పుడు కొంతమంది అన్నారు, ఎందుకు ఈ టాపీ పని చేయొద్దు, లారీ మీదకి తీసుకెళ్తాం మేము రండి అని. ఒక లారీ డ్రైవరు, ఆయన కూడా దేవుని నమ్ముకున్న వ్యక్తే. మాకు బాగా ఆయన పరిచయం, దేవుళ్ళని ఇలా తెలుసుకోండి అని కూడా ఆయన చెప్పాడు. అయినప్పటికీ మేము వెళ్ళారు. ఇక మా వారిని అయితే లారీ మీదకి వచ్చేసి, మీకు బాగా ఆర్థిక పరిస్థితులు ఉండి పిల్లలు చిన్నోళ్ళు, మీరు ఇల్లు కట్టుకొని ఇన్ని బాధలు పడుతున్నారు అని చెప్పినప్పుడైతే మా వారైతే సరే నేను వెళ్తాను, పిల్లల్ని చూసుకొని నువ్వును మా అమ్మ ఉండండి అని చెప్పారు. అలాగే మేము ఉంటున్న పరిస్థితిలో మా వారైతే వెళ్ళారు. 15 రోజులు అయ్యింది. అయినప్పటికీ ఒక జీతం కూడా నేను రావట్లేదని శాలరీ కూడా ఇంటికి పంపించారు. సరేనని నేనైతే చేనేత కార్మికురాలని, నేను మగ్గం చేస్తాను, చేనేత చీరలు నేస్తాను. నేను ఉదయం పిల్లల్ని స్కూల్కి పంపించి నేను సాయంత్రం వరకు రేత్రి 7 వరకు కూడా నేను కష్టపడి అప్పుడు లేచి వంట చేసుకుని పిల్లలకి పెట్టుకుని అట్లాగే మా జీవనం సాగుతున్న సమయంలో ఒక నెల అయింది. 4 రోజులైనా ఇంకా మా వారు ఇంకా డ్యూటీ రాలేదు. రానప్పటికీ నాకు జ్వరం వచ్చింది. ఏంటి ఇలా జ్వరం వచ్చిందని ఫోన్ చేసి రమ్మన్నప్పుడు మా వారైతే తప్పనిసరిగా వెంటనే ఫోన్ చేయగానే వచ్చేసారు. వచ్చినప్పుడు జ్వరమే కాదని హాస్పిటల్కి వెళ్ళాము. ఒక హాస్పిటల్ కాదండి, అన్ని హాస్పిటల్ తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా జ్వరం అంటున్నారు. 10 రోజులు మందులు వాడుతున్నాము, కొంచెం కంట్రోల్ అవుతుంది, మళ్ళీ జ్వరం అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రక్త పరీక్ష అన్ని పరీక్షలు చేయాలంటున్నారు. చేసినప్పటికి కూడా మందులు ఇస్తున్నారు. ఇచ్చినప్పటికీ కూడా ఏ జ్వరం ఏమీ తగ్గట్లేదు. తీసుకురావద్దు అంటారేంటని నేను వాళ్ళ మీద కూడా ఎంతగానో పోట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. పద్దాక నాకైతే కాళ్ళు చేతులు లాగేసాయి.
పడుకుంటాకు ఉండేది కాదు, కూర్చుంటాకు ఉండేది కాదు. రైతు అయితే నాకు ఒక భయం వేసిపోయేది, ఏందో వస్తున్నట్టు నా మీద పడిపోయినట్టు అట్లా ఉండేది నాకు. అట్లా ఉన్న సమయంలో మా వారికి చెప్పేదాన్ని, ఇలా ఉంటుందని చెప్పినప్పటికీ మా వారు కూడా ఎంతగానో తాళ్ళకి ఇంకోసాటికి వెళ్దామని తాళ్ళకి వెళ్ళినప్పుడు అన్ని సార్లుగా తిరిగినప్పుడు ఒకళ్ళైతే 2000 ఉండని ఆ సబ్బు ఈ సబ్బులు రాసుకుంటే తగ్గుద్దని చెప్పినప్పుడు అవి రాసుకున్నా కూడా ఫలితం లేదు. అవి మాంత్రికులు కూడా నీకు తగ్గాలంటే ఇది పోవాలి, సేదపడి చేశారు, సేదపడి శక్తి నీ మీద వెళ్తుంది అని చెప్పారు. మాకు పోతే చాలండి అని మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మాంత్రికులు అన్నారు, మీకు ఎవరైతే చేశారో సేదపడి వాళ్ళకి తిరిగి చేయాలి కానీ మీకు పోతే చాలు అంటున్నారంట అనేవాళ్ళు. కాదు, ఈ బాధ ఎవరు మనిషి అనేవాడు పడకూడదు, నేను పడే బాధ దేవుడికి నాకు మడికే తెలుసు, చూసేవాళ్ళకి కూడా ఈ బాధ తెలియదని నేను అనటం జరిగింది. అలా ఉంటున్న సమయంలో మాంత్రికులైతే మీకు అది చేయాలి ఇది చేయాలని చాలా రకాలుగా నాకైతే చెప్పి ఉన్నారు. నువ్వు బయటికి వెళ్ళకూడదు, బయటికి వెళ్తే నీ ప్రమాదం, వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి అని నాకైతే చెప్పారు. ఇట్లా సాధపడి చేశారని నువ్వు ఎవ్వరికీ చెప్పద్దు, చెప్తే నువ్వు అప్పుడే చచ్చిపోతావు అని నాకు చెప్పారు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఏంటి ఏమైందన్నప్పటికీ కూడా నేనైతే నోరు తెరవలేని స్థితిలో ఉన్నా. నాకైతే భయం వేసింది, ఎక్కడ పోతానో అని భయం వేసింది. ఓ పక్కన కుమిలిపోతూనే ఉన్నా. నేను చేసిన పాపం ఏంటి, ఇన్ని దేవుళ్ళకి మొక్కేనే సంవత్సరం గుళ్ళకి తిరిగి గుండె కొట్టించుకునేదాన్ని, ఇంట్లోనూ చేయని పూజ లేదు, వేసుకొని తాడు లేదు, ఎల్లని గుడి లేదు. నా పరిస్థితి ఏంటి, నేనేం పాపం చేశాను, నాకు కష్టపడటమే తెలుసు, బిడ్డలు చూసుకోవడమే తెలుసు, కుటుంబంలో బాధ్యతగా ఉండటమే తెలుసు. నాకేంటి పాపం అని నాలో నేను కుమిలిపోయేదాన్ని, మా వారికి కూడా చెప్పేదాన్ని కాదు. అలా ఉంటున్న సమయంలో నాకు బాగా రోజుకి ఎక్కువైపోయినప్పుడల్లా ఇరుగు పొరుగు వాళ్ళు అయితే రావటం కూడా మానేశారు. ఆ కుటుంబంలో దెయ్యాలన్నీ వెళ్ళకూడదని మాట్లాడే వాళ్ళందరూ మానేశారు. ఈ సాధపడి ఎవరు చేశారో మాకైతే తెలియదు కానీ ఎవరో కావాలనే కుటుంబం అంతటికి చేశారు. కుటుంబంలో ఎవరికి మనశ్శాంతి ఉండేది కాదు. దెయ్యాలతో సందుగుగితే భయం, ఇంటి నిండా పసుపు కుంకుమ దూపాలతో నిండిపోయి ఇల్లు ఉండేది. ఆ దూపాలు వేస్తుంటే ఎవరు కాళ్ళు తలుపులు వేసుకునేవాళ్ళు, ఇది దెయ్యాల కొంప అనేవాళ్ళు. ఎవరు మాట్లాడే వాళ్ళందరూ మానేసేసారు. ఇక అలా ఉంటున్న సమయంలో మాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాంత్రికుడైతే ఇంటి దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అన్నాడు. నేను చెప్పనన్నప్పుడు కాసేపటికి ఇంట్లో ఆ తేడా ఉంది ఈ తేడా ఉందని చెప్పి తర్వాత అన్నాడు, నీకు చేతబడి చేశారు, ప్రవాహం బాగా ఉంది నీలో, మేము పూజ చేస్తాము, శాతపడి శక్తులు నుండి నిన్ను విడిపించేస్తాము, కానీ నిన్ను శాతపడి చేసేటప్పుడు నిన్ను చీపురు కట్టలు ఎట్టుకొని కొడతావు, నువ్వు పడాలి మీకు కొట్టినప్పుడు అని అన్నారు. మా వారైతే తగ్గుద్దేమోనని ఆశ కలిగి 20,000కి బేరం అయిపోయిన పరిస్థితుల్లో నాకైతే దేవుడు ఆత్మ అప్పుడే గద్దించి, నేనేంటి ఆ మాంత్రికుడితో దెబ్బలు తింటాం ఏంటని, నాకొద్దు, మీరు అసలు వద్దు, మా ఇంటికి రావద్దు, మీరు మా ఇంటికి వస్తామేంటి, నా చేతబడి తీర్థమేంటి, కొడతాం ఏంటని వాళ్ళు నేనైతే గద్దించడం జరిగింది. ఆ మాంత్రికుడు కోపం వచ్చి కూడా వెళ్ళిపోయాడు. ఇక అలా ఉంటున్న సమయంలో అప్పటికే 2 సంవత్సరములు దాటిపోయినాయి. ఇక మాట్లాడేవాళ్ళు ఎవరు మాట్లాడతలేదు. పిల్లలకు కూడా ఈ విషయం తెలియదు. చిన్న పిల్లలు పొద్దున చదువుకుండాకి వెళ్ళి సాయంత్రానికి వచ్చేవాళ్ళు. ఇక మా అత్తగారు కూడా ఈ విషయం ఇలా ఉంటుంది నాకు నేను చెప్పలేదు. అట్లాగే పొడిగిన దాన్ని పని చేసేదాన్ని కాదు, చేసే ఓపిక కూడా లేదు. ఆ చేతబడి శక్తులు రక్తం అంతా పీల్చేసినాయి. మరలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు అన్నారు, అసలు తీసుకురావద్దు, EMI చచ్చిపోద్ది, ఒంట్లో బ్లడ్ లేదని చెప్పారు. అయినప్పటికీ దేవుడు అనేవాడు లేడా అని నేను ఒక రోజునైతే బాగా ఏడ్చి, నేను చేసిన పాపం ఏంటి తెలిసేవరకు ఏం చేయలేదు, నేను చేసిన నోములు వ్రతాలు ఏమైపోయినాయి,
దేవుడు ఉన్నాడు అసలు లేడు అని నాలో నేనే ఎంతగానో కుమిలిపోయి రోజు ఏడ్చేదాన్ని. అలా ఏడ్చినప్పుడు సావుకులు దగ్గరలోనే ఉన్నారు, మాకు తెలిసిన వారే కొంచెం. అయినప్పటికీ వాళ్ళతో కూడా నేను ఈ విషయం చెప్పలేదు. దారంటి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చర్చి మాకు కూడా నేను ఇక్కడ దాకా వచ్చాక స్పీడ్గా వెళ్ళిపోయి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అమ్మగారు కనపడేది. కొంచెం పరిచయం కదా, ఏంటమ్మా ఎలా ఉన్నావంటే, మీ దేవుడు ఉన్నాడుగా, మీ దేవుడిని అడగండి, నాకైతే ఏమీ లేదు, మీ దేవుడే చెప్తాడని అనేదాన్ని. ఎందుకంటే చెబితే యేసయ్య నన్ను స్వస్థపడతాడని తెలుసు. కానీ మతంలో దిగాలుగా మతంలో దించేస్తారు, బొట్టు గాజులన్నీ తీసేసేయాలి, తీసేసి నేను రావాలి అని నాలో ఒక ఆలోచన ఉండేది. మనకి ఇంతమంది దేవుళ్ళు ఉండారా, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి, మన దేవుడా అన్నీ తీసేసి అలా ఉండాలని నేను నాలో ఒక ఇది ఉండేదనమాట. మన దేవుళ్ళకి పూజలు చేస్తే అన్నీ పెట్టుకోవచ్చు, ఏ గుళ్ళకైనా తిరగవచ్చు. ఇక్కడికి వచ్చేమనుకో ఏ గుడికి వెళ్తా ఉండదు, ఆ యేసు ప్రభుని ఆరాధించాలి, ముసుగులు వేసుకుని ఏడవాలనే స్వభావం నాలో ఉండేది. ఉన్నప్పటికి కూడా నేనైతే యేసు ప్రభు అంటే అసలు నమ్మేదాన్ని కాదు. అటు ముసుగులు వేసుకుని ఏడుస్తారు వాళ్ళు, ఆ ఏడుపు మనం కూడా ఏడవాలా, ఏడుపు ఎలా వస్తుంది, మనకు రాదు కదా, అవన్నీ ఎందుకు అని నాలో ఒక ఆలోచన ఉండేది. అట్లున్న పరిస్థితుల్లో మా వారు పనికి వెళ్తున్నప్పుడు అనేక మందికి చెప్పు, నాకు బాగోలేదు, సేదపడి చేశానని చెప్పేసేయి, ఎవరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్దాము, ఏదో ఒక దేవుడు ఉంటాడు మనం రక్షిస్తాడని. అయ్యా కృంగిన పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా మా వారితో ఇలా అనేదాన్ని. మా వారైతే వెళ్ళి పనికాడేలా ఉంది మా భార్యకని చెప్పినప్పుడు కొంతమంది అయితే చర్చికి వెళ్తే తగ్గిపోద్ది, యేసు ప్రభు తగ్గిస్తాడని చెప్పిన పరిస్థితిలో ఇంటికి వచ్చి చెప్పేవాడు. సరే మరి వెళ్దామని చెప్పినప్పుడు 1-2 చర్చిలకు కూడా తిరిగాము. ఆ పాస్టర్లు అయితే నన్ను చూసి, నువ్వు బాప్టిజం తీసేసుకోవాలి, మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలి, చాలా ఖర్చు అవుద్దని అయితే ఒక పాస్టర్ గారు చెప్పాడు. అప్పటికి 10 రూపాయలు కూడా లేని పరిస్థితిలో ఉన్నాము. ఈ పాస్టర్లు కూడా ఇలా డబ్బులు అడుగుతారా, ఆత్మల కొరకు కాదా ఇలా చేసేది సేవ, ఇలాంటి పాస్టర్లు కూడా ఉంటారా అని. అప్పుడు కూడా నేను ఎంతగానో వ్యాధికి గురైపోయాను. ఆత్మలు రక్షించాలని భారం కలిగిన సేవకులు ఉంటారని నాకు తెలియదు. ఇలాంటి సేవకులు డబ్బు కోసం సేవకులు ఉంటారని నేను అప్పుడు అంత డబ్బు మన దగ్గర లేదు, దేవుడు అనేవాడు ఉంటే బ్రతికిస్తాడు, లేకపోతే నేను ఇంకా ఉండను అని చెప్పినప్పుడు మా వారు నన్ను ఎంతగానో ఓదార్చేవాడు. అలా ఉంటున్న సమయంలో పాస్టర్ గారు అయితే ఇంటి దగ్గర పాస్టర్ గారే వచ్చారు. వచ్చి ఏంటమ్మా నీకేం జరిగింది అడిగారు. అడిగినప్పుడు నాకేమీ లేదండి, నాకంత బాగానే ఉందని నేను చావుకులతో అబద్ధమాడాను. ఎందుకంటే మళ్ళీ నన్ను అక్కడ ప్రార్థనకి రమ్మంటారు, చర్చికి రమ్మంటారు, మతంలో దిగిపోమంటారు, నా వాళ్ళందరూ పూజలు చేస్తారు, విగ్రహం చేస్తారు, నేను మట్టుకే ఎందుకు వెళ్ళాలి, నేను ఆ మతంలో ఎందుకు దిగాలని వాళ్ళకి కూడా ఏమీ లేదని చెప్పాను. మాంత్రికుల దగ్గరికి వెళ్తే మాంత్రికులు అన్నారు ఏమైందని, తాళ్ళకి వెళ్తే తాళ్ళు వేసి వాళ్ళు అడిగారు నీకు ఏమైందని, అన్ని చాట్లు చెప్పాను. కానీ ఈ పాస్టర్లు చెప్పకూడదని వాళ్ళు చేసింది అల్లే చేసిన మళ్ళీ పాస్టర్ గారు వాళ్ళు ఏం చేయమంటారని నేను చెప్పలేదు. అమ్మగారు అయ్యగారు ఇంటికి వచ్చారు, ఏమైందని అడిగినప్పటికి కూడా నాకేమీ లేదనే చెప్పాను. అప్పటికి మంచం మీద పడి ఉన్నాను. 3 సంవత్సరాలకి 3 నెలలు తక్కువ పడి ఉన్నా మంచం మీద. అవును, పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు పాస్టర్ గారికి నాకు కూడా వాదమైంది. దేవుడు నమ్ముకోండమ్మా అని పాస్టర్ గారు చెప్పాడు. మా వారైతే అసలు యేసు ప్రభు అంటే అంగీకరించడు, నేను అంగీకరించి నన్ను ఊరుకోరని నాలో కుమిలిపోయి నేను అలాగే ఉన్నాను. వత్తలే పాస్టర్ గారు అన్నాను, నా గురించి మీరు ప్రార్థించండి, మీరు నిజమైన సేవకులైతే నన్ను అడగద్దు, మీరు ప్రార్థన చేస్తే మీ యేసు ప్రభు మీకే చూపెడతారు. అన్ని చోట్ల నేను చెప్పాను, అందరూ నన్ను అడిగారు ఏమైందని, కానీ మీకు చెప్పను, మీ దేవుడు గొప్పవాడు, నాకు ఇప్పుడు దాకా సువార్త ప్రకటించారు కదా, మీరు ప్రకటించారు కదా సువార్త,
మీ యేసు ప్రభుని అడగండి. మీ యేసు ప్రభు గొప్పోడైతే, మీరు ఖచ్చితమైన సావుకులైతే ఈ రాత్రి మీ యేసు ప్రభు మీకు చూపెడతాడు. అప్పుడు ఏమైందో ఉదయం వచ్చి నాకు చెప్పండి అని నేనైతే పాస్టర్ గారితో వాదంతో మాట్లాడటం జరిగింది. అది కాదమ్మా, అసలు ఏమైంది చెప్పు, ప్రార్థనలో పెడతామని అడిగినప్పటికి కూడా నేనైతే వినలేదు. ఎందుకంటే నన్ను కూడా మతం మార్చేస్తారన్న ఉద్దేశం అప్పుడు ఉండేది. హిందువులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి తెలియనప్పుడు అదే స్వభావం నాలో ఉండేది. పాస్టర్ గారు అయితే సర్లే అమ్మ ప్రార్థన చేస్తాము, దేవుడు నిన్ను రక్షిస్తారని చెప్పినప్పుడు సరేనండి అని నేను అంగీకరించినప్పుడు ఆ రైతులే పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి దర్శనాల వరాలండి, దెయ్యపు శక్తుల మీద, శాతపడి శక్తుల మీద అన్ని వరాలు దేవుడు ఇచ్చాడు. కనుకనే నాకు శాతపడి చేసింది ఎవరో, శాతపడి శక్తులు ఎలా నన్ను పీడిస్తున్నాయో, రక్తమంది ఎలా లాగేసినాయో, ఒక్క బొట్టు కూడా రక్తం లేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు దాటలైతే చచ్చిపోద్ది అని సాక్ష్యం ఇచ్చేశారు. తీసుకురావద్దన్న పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు సేవకులు ప్రార్థన దేవుడు ఆలకించే అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది. ఆ అమ్మాయికి శాతపడి శక్తులతో బాగా పీడించబడుతుంది. ఆ అమ్మాయి 5 రోజులే బతుకుద్ది. 5 రోజుల తర్వాత ఇలా శాతపడి శక్తులతో నశించిపోద్ది, ప్రాణం పోద్ది, ఇలా తీసుకెళ్ళిపోతారు కాడి మీద ఉన్నట్టుగా అన్ని దేవుడు చూపించాడు. సేవకులకి చూపించినప్పుడు ఉదయమే నా దగ్గరికి వచ్చారు. అమ్మా ఇట్లా దేవుడు చూపించాడు, 5 రోజులు మట్టిగా నువ్వు బ్రతుకుతావంట, 5 రోజుల తర్వాత నువ్వు భూమి మీద ఉండమంటే సరిపోతావంట. యేసు ప్రభు చూపించాడు నాకు. నమ్మమ్మ, ఇప్పటికైనా నమ్ము, యేసు ప్రభు నమ్మితే దేవుడే నిన్ను బతికిస్తాడని సాకురాలు ఎంతగానో చెప్పారు. సరేనని నేను అంగీకరించాను. నేను నమ్ముతానండి, ఏ దేవుడైనా పర్వాలేదు, నన్ను బ్రతికిచ్చే దేవుడు అనేది దేవుడు ఉంటే నేను నమ్ముతాను. 5 రోజుల తర్వాత నన్ను బ్రతికిస్తే ఇక నేను ప్రభువులోనే ఉంటాను. నాకు బొట్లు వద్దు, ఏమీ వద్దు, దేవుడే నాకుంటే చాలు, నా ప్రాణాలు నిలబెడితే చాలని నేను ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. సరే అమ్మా, మందిరానికి రామ్మ అన్నారు. ఒక వారం వెళ్ళాము. అది జూన్ నెల, మే నెల వచ్చింది. దేవుడు అన్నాడు, ఆ అమ్మాయి బతికేదట్లేదు, చచ్చిపోద్ది, మీరు 10 రోజులు ఉపవాసం ఉండండి అని సాకులకి దేవుడు చూపించినప్పుడు మాట్లాడినప్పుడు సావుకులైతే మే నెల 20వ తారీఖు కాడి నుంచి 30వ తారీఖు వరకు 10 రోజులైతే ఎంతగానో కఠినంగా నా కొరకు. అప్పుడు ఈ మందిరం కూడా కాదండి, చిన్న మందిరం ఉండేది. మందిరం అంతా రాళ్ళు, ఫ్లోరింగ్ కూడా చేయలేదు. ఆ రాళ్ళలో పరదాలు వేసుకొని పాస్టమ్మ ప్రార్థన చేస్తుంటే మా కళ్ళలోంచి రక్తాలు కారిపోయండి. అంతిదిగా నా కోసం 10 రోజులు కడుపు మాడుచుకొని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలోనే మేమైతే మా వారు, నేను, పిల్లలు కూడా ఉన్నాము. పిల్లలకైతే మా పెద్ద పాపకైతే పొంగు జ్వరం వచ్చేసింది. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నాడు, ఇది పొంగు జ్వరము, ఈ పొంగు జ్వరానికి మీరు ఇంజక్షన్ చేయనని డాక్టర్ గారు చెప్పాడు. చెప్పినప్పుడు తీసుకొచ్చి చర్చిలో పెట్టి ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు ప్రార్థన చేయగానే పొంగు జ్వరం వెంటనే తగ్గిపోయింది. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు చూడండి పాప కన్నప్పుడు డాక్టర్ గారు అయితే ఎంతగానో ఆశ్చర్యపోయాడు. పొంగు జ్వరం తగ్గటం, ఇంత త్వరగా తగ్గటం నేను ఎప్పుడు చూడలేదు. నిజమే, యేసయ్య గొప్ప దేవుడని డాక్టర్ కూడా కొన్నాళ్ళు మందిరానికి వచ్చాడండి. అలా ఉంటున్న పరిస్థితులు 10 రోజులు పాసాల్లో చేతబడి చేసింది ఎవరు, చేయించింది ఎవరు, మొత్తం రియల్గా దేవుడు సేవకులకి చూపించాడు. 10వ రోజున అన్నారు పాస్టర్ గారు, మళ్ళీ నువ్వు నైనా అట్టాగే ఉంటే, మళ్ళీ నువ్వు అట్టాగే ఉంటే మళ్ళీ వాళ్ళు చేస్తూనే ఉంటాను, నువ్వు దేవుడి బిడ్డగా మారిపో, దేవుడు బ్రతికించాడు, నీకు అవకాశం ఇచ్చాడు అని చెప్పినప్పుడు మా వారైతే వద్దు, నేను తీసుకోను, నిన్నేగా బ్రతికించింది, నువ్వు ఒక్కదానివే బాప్టిజం తీసుకో, నేను తీసుకున్నాను ఎంతగానో. మా వారు కూడా యేసుప్రభు అంటే అప్పటికి కూడా అంగీకరించలేదు. అప్పటికే 10 రోజులు అయిపోయినాయి. 10వ రోజునైతే మా వారు కూడా అప్పటికి కూడా వినలేదండి. నువ్వే తీసుకో అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేను తీసుకున్నాను అనుకో, మా వారైతే విగ్రహణం చేస్తే మళ్ళీ సేదపడే శక్తులు వస్తాయేమో, నేను తీసుకొని నువ్వు తీసుకుంటే నేను తీసుకున్నాను వాదం వేసుకున్నప్పుడు మా వారైతే సరే తీసుకుంటానన్నారు. 10వ రోజున మేమిద్దరం బాప్టిజం తీసుకున్నాక మా వారైతే నీ గురించి నేను బాప్టిజం తీసుకున్నాను, నన్ను అసలు దేవుళ్ళలోకి ఎందుకు నడిపించావు అని
పద్దాక నన్ను అనేవాడు, దేవుడి విలువ తెలియక. అట్టు ఉంటున్న సమయంలో నాకు కొంచెం ఆరోగ్యం బాగుపడింది. పాస్టర్ గారు ఎంతగానో నా కన్న తల్లిదండ్రుల వల్లే ప్రార్థన చేశారు. ఎప్పుడు నన్ను ఆదరిస్తూ ఉండేవాళ్ళు. ఏమైందమ్మా, నీకు భయం లేదు, యేసు ప్రభు బిడ్డగా మారిపోయి యేసు ప్రభు నిన్ను రక్తంతో కడిగాడు, ఇక నువ్వు బ్రతుకుతావు, బ్రతికే ఉంటావు అని సాకులు అన్నారు. అంతకుముందే నేను ఒకరోజు బాగా పాస్టర్ గారు రాకముందే నేను బాగా ఒకరోజు నేర్చాను, దేవుడు లేడు, దైవము లేడు, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ బాధ ఉంటుందా అని ఏడ్చినప్పుడు ఆ రేత్రి యేసు ప్రభు వచ్చి వెలుగుతో, నేను కంటితో చూడలేనంత వెలుగుతో దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడాడు. అమ్మా నన్ను పిలిచాడు. పిలిచినప్పుడు నాకు వెంటనే తెల్లారైతే అనేదట్లోనే నాకు మెలుగు వచ్చి అంతా చూశాను. దడకమ్మేసింది, కాళ్ళు చేతులు అన్నీ చల్లబడిపోయి, ఏంటి నా దగ్గరికి వచ్చింది ఎవరు, ఆ వెలుగు తను తాకింది ఎవరు అని నాకు కంగారు వచ్చేసింది. ఎప్పుడు ఆ దేవుడు వెలుగు అంటే నేను చూడలేదండి. దేవుడి కృప నా మీద ఉంది కనుక వెలుగుని చూశాను. ఆ తెల్లారైతే ఒక క్రిస్టియన్ ఆవిడ ఉంటే, ఏంటి నాకు ఒక ఆయన కనపడ్డాడు, తెల్లగా ఉంటాడు, నన్ను అమ్మ అని పిలిచాడు. ఏంటని అడిగినప్పుడు ఆవిడైతుంది, యేసు ప్రభు నిన్ను దర్శించాడు, యేసు ప్రభు నమ్ముకోమని ఆవిడ కూడా చెప్పింది పాస్టర్ గారు రాకముందే. అయినా సరే నేను వినలేదు. ఆయన యేసు ప్రభు అంతేలే అన్నట్లుగా నేను ఉన్నాను. తర్వాత పాస్టర్ గారు ద్వారా నేను నా వారు రక్షించబడ్డాము. తర్వాత సంవత్సరానికల్లా పిల్లల ముగ్గురికి బాప్టిజం ఇచ్చేసి, ఇక దేవుడే మాకుంటే చాలు, యేసు ప్రభే దేవుడు, ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ దేవుళ్ళు కాదు, నిజమైన దేవుడు సజీవుడు ఎవరైనా ఉంటే యేసు ప్రభు ఒక్కడే. నేను యేసు ప్రభు కొరకే నిలబడాలని ఒక ఛాలెంజ్గా నిలబడ్డానండి. మా కుటుంబం అందరూ ఈ రోజున ఎంతో హాయిగా ఉన్నామంటే వెనకాల సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన చాలా బాగా చేస్తున్నారు కనుక నేను ఇలా నిలబడ్డా, కుటుంబం ఇలా నిలబడింది. ఇప్పటికి 12 సంవత్సరాలు అయినాయండి. అవి మేము అప్పుల పాలైపోయినప్పుడు ఇల్లు అమ్మేద్దాము, ఇక మనం అప్పులు కట్టలేము అని అనుకున్న పరిస్థితులు. ఒకసారి అయితే 50,000 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఇల్లు అమ్మేస్తున్నాం అని అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు అయితే ఒక నెలకు వచ్చి మాకు ఇల్లు వద్దులే, అడ్వాన్స్ కూడా మాకు వద్దన్నారు. అలా జరిగింది. రెండోసారి మళ్ళీ ఈ అప్పులు బాగా తట్టుకోలేక ఎక్కడికన్నా వెళ్ళిపోదామా, ఏం చేద్దామని మా వారిని మేము ఆలోచించిన సమయంలో ఇల్లు అమ్మేసుకుని అప్పులు కట్టుకుందాం అనుకున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇంట్లో బేరం పెట్టామండి. అప్పులు వడ్డీలకి తింటాక లేక పస్తులు ఉండేవాళ్ళము. అలా ఉంటున్న సమయంలో మళ్ళీ బేరం పెట్టినప్పుడు కొంతమంది అయితే ఇల్లు చూసుకున్నారు. ఇల్లు చూసుకుని 1,50,000 అడ్వాన్స్ తీసుకోండి అన్నారు. వద్దు, మాకు ముందు ఒక 50,000 ఇస్తే చాలు, మిగతాది ఇల్లు అమ్మేసినప్పుడు మాకు డబ్బులే ఉండన్నాము. అప్పుడు అసలు తినడానికి గడవని పరిస్థితి, చుట్టూ అప్పుల వారు పీడించేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో ఆ బాధ అర్థం కాక ఆ దేవుడినే ప్రార్థన చేసుకునేవాళ్ళు. అలా ఉంటున్న సమయంలో 50,000 ఇచ్చి ఇల్లు తీసుకుంటామని చెప్పారు. వాళ్ళు కూడా ఒక నెలకు వచ్చి ఇల్లు వద్దులే, మాకు 50,000 కూడా వద్దులే అన్నారు. నిజంగా దేవుడు కృపచేత దేవుడు మాకెంతగానో గొప్ప కార్యం జరిగించాడు. 2 సార్లు కూడా అమ్ముదామని ప్రయత్నించిన, నీ తలంపుల వంటి కాదు నా తలంపులు అన్నాడు దేవుడు. ఆ రీతిగానే అది ఇల్లు అమ్ముకోకుండా దేవుడు ఈరోజు నిలబెట్టాడు. ఆ ఇల్లు కూడా బాగు చేయడానికి కూడా ఈరోజు ఇల్లు కూడా ఎంతగానో బాగుపడింది. మేమందరం కుటుంబం అందరం బాప్టిజం తీసుకున్నాము. ఎవరైతే నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకు అని చెప్పారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడైతే అంటున్నా, నిన్ను యేసు ప్రభునే బ్రతికించాడు, యేసు ప్రభు వల్లే నువ్వు బ్రతికేవని చెప్పినప్పుడు నేను కొంతమందికి నా సాక్ష్యం చెప్పినప్పుడు కొంతమంది అయితే వచ్చి నమ్ముకున్నారు, దేవుని నమ్ముకున్నారు. మరి కొంతమంది అయితే వినలేదు, ఏంటి అట్టయిపోయావు, మతంలో దిగిపోయావా అని దారమ్మడు కూడా నన్ను నిలనిచ్చేవాళ్ళు కాదు. బైబిల్ పట్టుకొని వస్తుంటే ప్రతి వారం ఏడిపోయినండి, అంతగా దూషించేవాళ్ళు నన్ను. మతంలో దిగిపోయా, మన దేవుళ్ళు ఉన్నారు కదా, నువ్వు ఆ దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళి, యేసు ప్రభు మతంలో దిగిపోయి అట్ట 3 దానిలాగా ఉండే వెంటనే ఎంతగానో హేళన చేసేవాళ్ళు. అలాగే వచ్చి పాస్టర్ గారికి నేను రాని నన్ను ఇట్ట అంటున్నారు,
నన్ను బయటికి నడవనట్లేదు, బైబిల్ తీసుకుని కూడా రానివ్వట్లేదని నేను చెప్పినప్పుడు సావుకులు నన్ను ఎంతగానో బలపరిచారు. వాళ్ళు తెలియకంటారులేమ్మా, నువ్వు అలాగే మందిరం మానకూడదు, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు నీ పట్ల పిల్లల పట్ల అని ఎంతగానో బలపరిచారు. బలపరిచినప్పుడు నేను నిజంగానే బలము పొందుకున్నాను. నాలో బ్లడ్ లేదన్నారు డాక్టర్లు, లేదన్నారు. ఆ ప్రభు నాలో బ్లడ్ బ్లడ్ పట్టినట్లుగా దేవుడే కృప చూపించాడు. ఇప్పుడైతే నాకు పూర్తిగా ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు దేవుడు నమ్ముకొని 12 సంవత్సరములైంది. మా పాపలు ముగ్గురు, ఇద్దరు చదువుతున్నారు. మా బాబు టాప్ ఎంఎస్ని, మా వారు టాప్ ఎంఎస్ని. నేను కూడా చేనేత పని చేస్తున్నాను. మమ్మల్ని చూసిన వాళ్ళు అంటున్నారు, దేవుడే మిమ్మల్ని బ్రతికిచ్చాడు, ఇల్లు కూడా ఇంత బాగా కట్టుకున్నారంటే దేవుడు కృపే. నిజంగా యేసు ప్రభువులకి వెళ్ళాకి మీరు ఎంత బాగుండారని ఎంతగానో ఇప్పుడు నా గురించి సాక్ష్యం ఇస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా నా సాక్ష్యం నా దగ్గర ఉండకూడదు. ఎంతోమంది శాతపడి శక్తులతో పీడించబడుతూ ఉంటారని నాకు ఒక ఆలోచన. నేను అన్ని సాక్ష్యాలన్నీ వింటూనే ఉంటారు. ఎవరన్నా బాధల్లో ఉంటారేమో, నేను ఆటో ఎక్కినా, బస్సులు ఎక్కినా, రైళ్ళు ఎక్కినా, ఎవరినైనా పక్కన వాళ్ళని చేసుకునే పరిస్థితి ఏంటి, మీరు దేవుడు నమ్ముకున్నారా నమ్ముకోలేదని ఎంతగానో అడుగుతూ ఉంటాను. కొంతమంది అయితే నమ్ముకున్నామని చెప్తారు, మరి కొంతమంది అయితే మాకు విగ్రహారాన్ని, మాకు యేసు ప్రభు వద్దు అని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. ఒకసారి ఒక బస్సులో, రైల్లో నేనైతే ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది అయితే అడిగారు, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారన్నప్పుడు నమ్ముకున్నామంటే మీరు నా సాక్ష్యం చెప్తాను వినండి అని నేను ఒకరికి చెబుతున్నప్పుడు మరొకరు నా సాక్ష్యం విని, నిజంగా ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా, సేవకులకి ఇంత వరాలు ఇచ్చాడా, ఎక్కడమ్మా సేవకులు అడ్రస్ చెప్పండి అని చెప్పినప్పుడు, అడ్రస్ నన్ను అడిగినప్పుడు అడ్రస్ చెప్పినప్పుడు వెంటనే తెల్లారి కారు వేసుకొని కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ మందిరాన్ని దర్శించారు, సేవకులను దర్శించారు. అదే రీతిగా రెండోసారి ఖమ్మం వెళుతున్నప్పుడు మేము అక్కడ కూడా రైల్లో కూడా ఎంతోమంది అడిగారు, దేవుడు నీ పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడా, ఆ సేవకులు మేము చూడాలి, అలాంటి సేవకులు మేము ఎక్కడా చూడలేదమ్మా అని ఎంతగానో నాకైతే చెబుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నేనైతే దేవుడి నామాన్ని గణపరుస్తాను, దేవుడి గురించి మాట్లాడాలి. నా యొక్క ఆశ, నా యొక్క తలంపు లోక మాటలు మనం మాట్లాడకూడదని, దేవుడి గురించి ఎవరైనా బాధల్లో ఉన్నారేమో, ఎవరైనా శాతపడి శక్తులతో పీడించబడుతున్నారేమో అని నాకెంతో ఆలోచనగా ఉండేది. నా సాక్ష్యం అనేక చోట్లకి వెళ్ళాలి, అనేక మంది వినాలి. నేను పడిన బాధ ఎంతమంది పడుతున్నారు, ఈ సాక్ష్యం విని కొంతమంది అయినా రక్షించబడాలని నాకు ఒక తలంపు ఉండేది. దేవుణ్ణి అడుగుతూ ఉండేదాన్ని, నువ్వు నన్ను బ్రతికించావు, నన్ను నిలబెట్టావు, నేను ఇలాగే ఉన్న నా సాక్ష్యము దాసుకోను, వెలిగించిన దీపం కొంచెం కింద పెట్టవద్దు, దీపస్తంభం మీద పెట్టమని నీ వాక్యం సెలవిస్తుంది. కానీ నేను ఎప్పుడు అలాగే ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఈరోజు ఇలా సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకైతే కృప చూపించి కొంత సమయాన్ని అయితే ఇచ్చారు. నాకు ప్రభువు ఈ సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరూ దేవుడు తెలుసుకోవాలని నేను చెబుతూ ఉన్నాను. ఎంతమంది అయితే దెయ్యముల చేత పీడించబడుతున్నారో వారందరూ ఈ సాక్ష్యం విని నిజంగా యేసు ప్రభు గొప్ప దేవుడని తెలుసుకొని మారు మనసు పొందడానికి సహాయం ఇచ్చేయండి. ప్రాణం పోయాలన్నా ప్రభు, ప్రాణం తీయాలన్నా ప్రభు కనుక ఆ దేవుడైతే ఎటువంటి స్థితిలో ఉన్నా మనల్ని బ్రతికిస్తాడు, మరణం అయిపోయినప్పటికీ బ్రతికిస్తాడు. నేనైతే 2-3 సార్లు చనిపోయాను, నాకేమీ తెలియదు. అలాంటి పరిస్థితిలో శాతపడి శక్తిని ఎంతగానో పీడించేసినప్పటికీ నేను చనిపోయాను అనుకున్నాను. కానీ ప్రభు నన్ను బ్రతికించాడు. ఇలా 12 సంవత్సరములైంది దేవుళ్ళలోకి వచ్చి. ఎంతగానో దేవుళ్ళు మేము ఎదిగాము, ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాము. కానీ నాకు ఒక ఆశ, ఎవరైతే ఎలా బాధపడుతున్నారో, ఎవరైతే యేసు ప్రభు ఇంతగా రక్షిస్తాడో అని తెలియని పరిస్థితుల్లో ఉన్న వారికి నా సాక్ష్యం వెళ్ళాలి, అనేక మంది విని రక్షించబడాలి, వారు కూడా ప్రభువుని తెలుసుకోవాలని నాకైతే కోరిక ఉండేది. ఎక్కడ ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తే, ఎక్కడ ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తే ఇలాంటి శాతపడిపోతాయి అని తెలియని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారండి. మా సేవకులు అయితే పెడన ఇశ్రాయేల్ పాస్టర్ గారు, ఏ బాధ ఉన్నా ప్రార్థన, ఫోన్లో ప్రార్థన చేస్తేనే తొలగిపోద్దండి. ఈ మందిరంలోకి నేను వచ్చాక ఎన్నో కార్యముల నుండి, శాతపడి శక్తుల నుండి విడుదల, దెయ్యములు పట్టిన వారు వెంటనే పాస్టర్ గారు ప్రార్థన చేయగానే వెంటనే దెయ్యములు అయితే, అమ్మో ఈ మందిరంలో అగ్ని ఉందని దెయ్యములు ఎంతగానో విలువలాడుతూ వెళ్ళిపోతాయండి. ఎంతగానో నూతన ఆత్మలతో ఈ మందిరం ఇలా నిండి ఉంటుంది.
ఈ సాక్ష్యమైన ప్రతి ఒక్కరూ యేసుప్రభుని నమ్మండి, యేసుప్రభుని తెలుసుకోండి, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించమని నేను ఈ సాక్ష్యం చెబుతూ ఉన్నాను. ఎవరైతే నా బాధల్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి ఓదార్పుగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్ముకొని నిత్య జీవానికి వారసులవుతారని నేను ఈ చిన్న సాక్ష్యం చెబుతూ ఉన్నాను.